all Keyboard family members, my needs family members, national, international, extend customer, good afternoon. ఈరోజు 6 జూన్ 6th జూన్ మనకు అంటే 7th జూన్కు కాయిన్ బిఎక్స్లో రాబోతుంది. ఇప్పుడు మనము ఇవాళ 6th అంటే 1 day బిఫోర్ మనకు డిపాజిట్ ఆప్షన్ ఇవ్వాలి. అదొకసారి మనం చెక్ చేద్దాం. డిపాజిట్ ఆప్షన్ కాయిన్ డిపాజిట్ కానీ ఐఎన్ఆర్ డిపాజిట్ కానీ 24 hours బిఫోర్ ఇవ్వడం జరుగుతుంది. అది మనము దీనిలో ఒకసారి చెక్ చేద్దాము. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ కాయిన్ బిఎక్స్ ఓపెన్ చేసాము. వచ్చిన తర్వాత మన కాయిన్ చూసుకోవాలి అంటే ఇక్కడ హోమ్లో ఫండ్లో వెళ్ళాలి. ఫండ్లో పోయిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది. ఇక్కడ సర్చ్కు పక్కకు టచ్ చేస్తే ఇక్కడ మన కాయిన్ బిఎక్స్ మన కాయిన్ కీబోర్డ్ కాయిన్ కోడ్ వచ్చేసి కేబీసీ. ఇక కేబీసీ కొట్టుడుతూనే మన సింబల్ రావడం జరిగింది. ఇక్కడ దీన్ని టచ్ ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ 2 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. మనం డిపాజిట్కి పోతే ఇక్కడ యూ హ్యావ్ డిపాజిట్ యువర్ సిస్టమ్ ఆర్ కరెంట్లీ అన్అవైలబుల్ అంటే వర్క్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ అన్అవైలబుల్గా ఉంది. ఇక్కడ విత్డ్రాల్స్ చేసినా కానీ అదే సేమ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన కాయిన్ మాత్రం షో చేయడం జరుగుతుంది. కేబీసీ అనే కాయిన్ షో చేయడం జరుగుతుంది. అదే మనము డిపాజిట్లో వచ్చినట్లయితే ఇక్కడ మనము అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ వచ్చేసి మనం ఆల్రెడీ డిపాజిట్లో వెళ్ళి ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు అయినా నేను మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో బ్యాంకుల్లో పోయి డిపాజిట్ అనే ఆప్షన్లో పోతే మీకు అక్కడ బ్లర్గా అయిపోయింది, అవపడలేదు. అది బ్యాంకు సెక్యూరిటీ కోసం అది అవపడదు. అదే నేను మళ్ళీ చూడడం జరిగింది. అదేమో మీరు మాత్రం ఈ కంపెనీ ఇక్కడ డిపాజిట్ అనేది ఈ కాయిన్ బిఎక్స్ అనే అకౌంట్ది మీరు మీ బ్యాంకులో పోయి లోడ్ చేసుకోండి, అంటే సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డిపాజిట్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకొని పెట్టుకోండి. రేపు మళ్ళీ మనము 12 గంటలకు ఏమవుతుందంటే మనము లైవ్లో బై చేసి చూపించడం జరుగుతుంది. బై చేయడం కానీ డిపాజిట్ చేయడం కానీ కాయిన్స్ సుధా ఈ విధంగా డిపాజిట్ చేసే దానిపైన సుధా వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మాత్రం మనకు ఇక్కడ కాయిన్ మాత్రం షో చేయడం జరుగుతుంది. ఇక్కడ కేబీసీ ఇక్కడ మన కాయిన్ మాత్రం షో చేయడం జరుగుతుంది. డిపాజిట్ కరెంట్లీ అండర్ గోయింగ్ అంటే వర్కింగ్లో ఉంది, ఆల్రెడీ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, వర్క్ అవుతుంది. అయితే మనము ప్రజెంట్ చేయాల్సింది ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని పెట్టుకోండి. ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోండి. అది మీ వేరే అకౌంట్లో మీకు కానీ ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఆల్రెడీ మీకు వేరే అకౌంట్లో కానీ అంతకుముందు తీసుకున్నటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే మనం ఇంతకుముందు దేనిలో తీసుకున్నాం, బిట్మార్ట్లో తీసుకున్నాం. బిట్మార్ట్లో ఉన్నటువంటి కాయిన్ దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనము ఫస్ట్ బిట్మార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు కాయిన్స్ 5800 కాయిన్స్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనము కాయిన్ బిఎక్స్లో డిపాజిట్ చేయాలంటే ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్లో వెళ్ళి కేబీసీ అని కొట్టాలి. ఇక్కడ డిపాజిట్ టచ్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ టచ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ బార్ కోడ్ కానీ ఇక్కడ కోడ్ రావడం జరుగుతుంది. ఆ కోడ్ను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రాల్లో వెళ్ళాలి. ఇక్కడ మనం విత్డ్రాల్లో వెళ్ళాలి. దీనిలో కేబీసీ టచ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ విత్డ్రాల్ డిపాజిట్ ఉంది. విత్డ్రాల్లో వెళ్ళిన తర్వాత సెండ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనము కాయిన్ బిఎక్స్ బీటీసీ అడ్రస్ను కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ అంటే నెట్వర్క్ బీప్ 20
ఇక్కడ మనం ఎన్ని కాయిన్స్ తీసుకెళ్ళాలో అన్ని కాయిన్స్ మాత్రమే కొట్టాలి. ఇక్కడ 1000 అయితే 1000 కొట్టాలి కాయిన్స్ కొట్టేసి ఇక్కడ విత్డ్రాల్కు కొట్టేయాలి. ఇక్కడ 1000 మనం కాయిన్స్ కొట్టినట్లయితే ఇక్కడ 57 కాయిన్స్ ట్యాక్స్గా తీసుకోవడం జరుగుతుంది. గెట్ ఓటీపీ కొట్టేస్తే ఓటీపీ వస్తే ఓటీపీ సబ్మిట్ చేసి ఉంటుంది. ఒక 3 to 5 minutesలో మళ్ళీ మీకు 3 to 5 minutesలో మీకు ఇక్కడ కాయిన్ BXలో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు రేపు 12 గంటలకు ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ KBC అంటే ట్రేడ్లో ఇంకా షో చేయట్లేదు, రేపు షో చేస్తుంది. దీనిలో మీరు తీసుకొచ్చుకొని పెట్టుకోండి. మనం ఒకటి గమనించాల్సింది, మనం చెప్పినట్టుగా 7th నాడు మాత్రం ఓపెన్ అవుతుంది, ట్రేడ్ ఓపెన్ అవుతుంది. దానికి సాక్ష్యం ఇక్కడ మీకు కాయిన్ BXలో కాయిన్ మాత్రం ఇప్పుడు షో చేయడం జరుగుతుంది. అండర్ మెయింటెనెన్స్లో ఉంది. మళ్ళీసారి చూపిస్తున్నా చూడండి. KB అంటే ఇక్కడ ట్రేడ్లో కాదు మనం చూడాల్సింది, డిపాజిట్లో వచ్చేసి సెర్చ్లో పోయి KBC కొట్టండి, డిపాజిట్ నొక్కండి. ఇక్కడ అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇది మాత్రం మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.